ఉస్మానియాలో ఉస్మానియా హాస్పిటల్‌లో ఒక డాక్టర్ హత్య అనేది హైదరాబాద్‌లో సంచలనంగా మారింది. సో, ఆ యంగ్ డాక్టర్ అతను సురేషు ఒక గిరిజన అబ్బాయి. ఆ అబ్బాయి 3 నెలలకు ముందే ఉస్మానియా హాస్పిటల్‌లో పీజీ కోర్స్‌లో ఉస్మానియా హాస్పిటల్ అంటే కాలేజ్ కమ్ హాస్పిటల్. పీజీలో చేరాడు. సో, అతను హత్యకు గురయ్యాడనేది ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు, గిరిజన సంఘాలు ఆరోపిస్తూ ఉస్మానియా హాస్పిటల్ ముందు ధర్నా, రాస్తారోకోలు చేస్తున్నారు. సో, ఈ కేసు ప్రధానంగా చూసుకున్నప్పుడు ఈ అబ్బాయి సురేషు ఆహ్, ఒక రూరల్ ఏరియా నుంచి వచ్చాడు కాబట్టి, ఆ అబ్బాయి అంత డైనమిక్‌గా అందరితో కలిసి తిరగడం అలాంటివి లేవని చెప్తున్నారు. రెండోది అబ్బాయికి జనరల్ సర్జరీలో సీట్ రావాలి అనేది ట్రై చేశాడు. అది రాలేదు. దానివల్ల గూడా డిప్రెషన్‌లో గూడా ఉన్నాడని చెప్తున్నారు. లేదు అబ్బాయి ర్యాగింగ్ జరిగింది. అందుకనే అబ్బాయి ఆ ర్యాగింగ్‌ని భరించలేకే సూసైడ్ చేసుకున్నాడని కూడా వార్తలొస్తున్నాయి. అయితే తల్లి మాత్రం ఏం చెప్తుందంటే, నిన్ననే నాకు ఫోన్ చేశాడు. అమ్మా ఇక్కడ ర్యాగింగ్ ఎక్కువుంది. నా వల్ల కాలేదు. భరించలేకపోతున్నాను. సీనియర్స్ టార్చర్ పెడుతున్నారు నన్ను అని అతను ఫోన్ చేసినట్టుగా తల్లి ఏడుస్తూ మీడియాకి చెప్పింది. సో, అంటే ఇక్కడ ఇది హత్య, ఆత్మహత్య అనేది ఇంకా తేలలేదు గానీ ఇది ఒక రకంగా ఆత్మహత్య అయినా కూడా ఇది సీనియర్స్ చేసిన హత్యగానే మనం భావించొచ్చు. ఎందుకంటే చాలా చోట్ల ముఖ్యంగా మెడికల్ అండ్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో ఈ ర్యాగింగ్ అనేది ఎప్పటినుంచో ఒక భూతంలాగా ఉంది. అది సరదాగా వాళ్ళని ఆహ్, కొత్తగా వచ్చే పిల్లలకి ఉన్న బెరుకును పోగొట్టి సరదాగా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని చిన్న చిన్న టీచ్ చేసి వాళ్ళని తమలో కలుపుకోవడం అన్న పద్ధతి బానే ఉంటుంది గానీ, అది శృతిమించిపోయి శాడిజంలోకెళ్ళిపోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టడం, అవమానకరంగా వాళ్ళని ఆహ్, వాళ్ళ మీద దాడులు చేయడం, లేకపోతే వాళ్ళని నీచమైన పనులంతా చేయించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని అరికట్టడానికి చట్టం వచ్చింది. తర్వాత కాలేజీల్లో గూడా ఇంటర్నల్ కంప్లెయింట్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. చాలా కాలేజీల్లో ఇంటర్నల్ కంప్లెయింట్స్ కమిటీ ఏర్పాటు చేశారు. అంటే ఇలాంటివి జరిగినప్పుడు పిల్లలు ధైర్యంగా వెళ్లి కంప్లెయింట్లు చేసే ఒక మెకానిజం అనేది ఏర్పాటు చేశారు. కానీ అవి ఏవి కూడా పనిచేయట్లేదు. చాలా సార్లు మనం ఇలాగ ర్యాగింగ్‌కు బలైపోయిన విద్యార్థుల ఉదంతాలు మన ఛానల్‌లోనే చాలా సార్లు చెప్పుకున్నాం. సో, ఆ మధ్య కూడా వరంగల్‌లో కూడా శ్వేత అనుకుంటా అమ్మాయి. ఆ అమ్మాయి కూడా ఇలాంటి వేధింపులకి గురయ్యి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. చాలా చోట్ల ఇవి జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కాలేజీ యాజమాన్యం అని చెప్పాలి. ఎందుకంటే కాలేజీ యాజమాన్యం ర్యాగింగ్‌ని ప్రోత్సహించకూడదు. రెండోది ర్యాగింగ్‌కి గురవుతున్న వాళ్ళు నిర్భయంగా వచ్చి చెప్పుకునే విధంగా ఒక మెకానిజం అనేది ఇంటర్నల్ కంప్లెయింట్ కమిటీ లాంటిది ఏర్పాటు చేయాలి. కానీ ఇది జరగట్లేదు. జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే కాలేజీల్లో ఈ హెరాస్మెంట్‌ని భరించలేక ముఖ్యంగా మనం ఆత్మహత్యలు ఎక్కువగా గమనిస్తే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నది పేద పిల్లలు ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్‌లోకి వచ్చిన పిల్లలు. వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువగా ఉంటది. ఎందుకంటే వాళ్ళకి గైడెన్స్ ఉండదు. పేరెంట్స్‌కి ఇవన్నీ తెలీదు. వాళ్ళేవో కష్టాలు పడి తమలాగా తమ పిల్లలు ఉండొద్దు. తమ పిల్లల జీవితాలు బాగుండాలి అని వాళ్ళు నానా కష్టాలు పడి కూలీనాలు చేసి ఈ పిల్లలకి ఫీజులు కట్టి పిల్లల్ని హైయర్ ఎడ్యుకేషన్‌లో చేరుస్తారు. చేర్చినప్పుడు వాళ్ళు ఏ రకమైన గైడెన్స్ వీళ్ళకి ఇవ్వలేరు. వీళ్ళు వాళ్ళకేమన్నా చెప్పినా కూడా దాన్ని ఎలా డీల్ చేయాలో వాళ్ళకి తెలీదు. రెండోది ఏమంటే హైయర్ ఎడ్యుకేషన్‌లో గిరిజనులు లేకపోతే దళితులు వీళ్ళొచ్చినప్పుడు ఇక్కడున్న అప్పర్ కాస్టు లేకపోతే ఎలీట్ అర్బన్ యూత్ వీళ్ళేందంటే వీళ్ళు ఒక రకమైన జెలసీ గూడా ఉంటది. వీళ్ళు దేవుని బిడ్డలని ఎగతాళిగా మాట్లాడడం, లేకపోతే రిజర్వేషన్‌లో వచ్చారని వీళ్ళని మాట్లాడడం, మాకు రావాల్సిన కోటాలంతా మీకొచ్చాయి. మేము కష్టపడితే మాకు సీట్ రాలేదు. ఆహ్, ఆహ్, దీంట్లో ఈ బ్రాంచ్‌లో మాకు సీట్ రాలేదు. మీకు మాత్రం ఏమి చేయకుండా కోటాలో వచ్చేసింది. ఇలాగా విమర్శలు చేయడం, వీళ్ళని నీచంగా చూడడం అనేది యూనివర్సిటీలో ఎప్పటినుంచో జరుగుతుంది. రోహిత్ వేముల ఉదంతం గూడా మనకు తెలుసు.